ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ మధ్య ఏ చిన్న పని చేసినా వార్తల్లోకి ఎక్కుతున్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక మస్క్ హవా పెరిగిపోయిందట. పరిపాలనా సంస్కరణల విభాగానికి మస్క్ బాస్ అయ్యారు. అలాగే అంతరిక్షంలో చిక్కున్న వ్యోమగామిని ట్రంప్ ఆదేశంతో భూమి మీదకి తీసుకొచ్చేందుకు మస్క్ రెడీ అయిపోయారు. దీంతో పాటు మస్క్ వ్యక్తిగత జీవితంపై ఆయన తండ్రి ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక ప్రభుత్వంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా డోజ్ కేంద్ర కార్యాలయంలోనే ఆయన బస చేస్తున్నారని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వండివార్చాయి. వాషింగ్టన్ డీసీలోని డోజ్ కేంద్ర కార్యాలయంలోనే తాను బస చేస్తున్నట్లు మస్క్ తన సన్నిహితులకి తెలిపారు. ఈ డోజ్ భవనం అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ కు అత్యంత సమీపంలోనే ఉంది. ఇవన్నీ ట్రంప్ ప్రభుత్వంపై మస్క్ ప్రభావాన్ని వెల్లడిస్తోంది. వైట్ హౌస్ లోని లింకన్ బెడ్రూమ్ లో స్టే చేయడానికి తనకు ఆహ్వానం అందిందని మస్క్ అంటున్నారు. టెస్లా ప్రారంభ రోజుల్లో ఆయన కార్యాలయంలోనే నిద్రపోయేవారు. తమ నాయకుడికి వృత్తిపై ఉన్న అంకిత భావాన్ని స్వయంగా చూసిన ఉద్యోగులపై ఆ ప్రభావం ఎంతో ఉంటుందని ఓ సందర్భంలో ఎలాన్ తెలిపారు. డోజ్కు భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామితో పాటు టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ని సారథులుగా మొదట ట్రంప్ నియమించారు. వృధా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ఈ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే 2026 జూలై 4వ తేదీలోపు డోజ్ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం కోసం రామస్వామి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. ఒహియో రాష్ట్ర గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివేక్ సమాయత్తమవుతున్నారు. ఈ కారణంగా డోజ్ నుంచి వివేక్ రామస్వామి వైదొలిగారు. ఈ నేపథ్యంలోనే వివేక్ రామస్వామికి మస్క్తో విభేదాలున్నట్లు ప్రచారం జరిగింది. కానీ వాటిలో నిజం లేదని తాజా సమాచారం చెబుతోంది. మరోపక్క ఎలాన్ మస్క్కి సంబంధించిన కీలక విషయాన్ని ఆయన తండ్రి ఎలాన్ మస్క్ వెల్లడించారు. తాను చిన్నతనంలో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్నానని గతంలో ఎలాన్ మస్క్ వెల్లడించారు. దానిని ఎలాన్ మస్క్ తండ్రి ఎలాన్ మస్క్ ఖండించారు. తన కుమారుడు పేదరికంలో ఏమీ జీవించలేదని, అతన్ని రోల్స్ రాయ్స్ కారులో బడికి పంపానని వెల్లడించారు. ఇంజనీర్గా నా వృత్తి జీవితాన్ని ప్రారంభించాను. రాత్రి పగలని తేడా లేకుండా పనిచేశాను. దాంతో వేగంగా నా కెరియర్లో విజయవంతమయ్యాను. 24 ఏళ్లకే సొంతంగా వ్యాపారమూ ప్రారంభించాను. సొంతంగా ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలు చేశాను. ఇల్లు, కారు తదితర సౌకర్యాలతో పాటు మంచి జీవితం కూడా ఉండేది. ఎలాన్ మస్క్ రోల్స్ రాయ్స్ కారులో పాఠశాలకు వెళ్లేవాడని ఎలాన్ మస్క్ వివరించారు. ఇలాంటి ఎన్నో అంశాలతో ఎలాన్ మస్క్ మధ్య మనస్పర్ధలేర్పడ్డాయి. దీంతో తండ్రి కొడుకుల మధ్య మాటలు కూడా కరువయ్యాయి. తన తండ్రిని 2016లో ఎలాన్ మస్క్ కలిశారు. సోదరుడు కింబల్ మస్క్తో కలిసి దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో తండ్రి 70వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మళ్లీ 7 ఏళ్ల తర్వాత ఎలాన్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ప్రయోగానికి హాజరయ్యారు.